చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. అటవీ దొంగ సజ్జల రామకృష్ణారెడ్డి, గనుల దొంగ కాకాని గోవర్ధన్ రెడ్డిని జైలుకి వెళ్ళి పలకరించి బయటకు వచ్చి చంద్రబాబు గారిని ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మేము వస్తే ఏదో చేస్తామంటాడు, ప్రవర్తన మార్చుకోమంటున్నాడు. అసలు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది సజ్జలకి అనడానికి గల కారణం ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మం గారు, మన చైతన్య రథం వీక్షకులకు. నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు అటవీ దొంగ సజ్జల, గనుల దొంగ కాకాని గోవర్ధన్ రెడ్డి పలకరించి బయటకు వచ్చి అని కొంచెం ఆవేశంగా మాట్లాడుతున్నాడు. ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసేట్టు మాట్లాడుతున్నాడు, అధికారులని ఊరుకోమనంటే మాట్లాడుతున్నాడు. దొంగలకు అంత ధైర్యం రావడానికి కారణం ఏంటంటారు? అసలు ఇంకోటి అండి, ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంత ఘోర పరాజయానికి మూలకారకుడు సజ్జల రామకృష్ణారెడ్డి అని పార్టీలో నాయకులు కార్యకర్తలు మొత్తం కోడై కూశారు. అందుకు ఆయన్ని బాధ్యత వహించాలన్నప్పుడు ఆయన నిజానికి అండర్ గ్రౌండ్ కూడా వెళ్ళిపోయాడు. ఇవాళ అంతకు మించిన వ్యక్తి లేడని చెప్పి మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డిని వాళ్ళు పార్టీ ముఖచిత్రంగా పెట్టుకున్నారంటే అది ఆ పార్టీ దివాళా కోరితనానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. అంటే ఆ పార్టీలో ఒక 5 సంవత్సరాల పాటు డిఫెక్టో ముఖ్యమంత్రిగా తానే స్వయంగా సకల శాఖ మంత్రిగా ఉండి ఆ పార్టీని 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పడగొట్టిన వ్యక్తిగా ఆయన ముద్రపడి అసలు తను కూడా పార్టీ నుంచి వాళ్ళ కుమారుడు కూడా దూరంగా వెళ్ళిపోయారు. కానీ మొన్న మళ్ళీ ఆ అబ్బాయి వెళ్ళి ముందస్తు బెయిల్కి వెళ్తే సుప్రీంకోర్టులో కూడా జడ్జిలు మీరు పెట్టిన సోషల్ మీడియా పోస్టింగ్స్ మేము చూడలేదు అని అనుకుంటున్నారా, మీరు ఎలాంటి భాష ఉపయోగించారు, ఎలాంటి భావజాలం ఉపయోగించారు, ఎంత మానసిక క్షోభ పెట్టేటువంటి పోస్టులు పెట్టారు అని, అసలు అలాంటి వ్యక్తులు మీరు ముందస్తు బెయిల్కి ఎలా రాగలిగారని కూడా వాళ్ళు నిర్ద్వందంగా మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం. అసలు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది శాసనసభ్యులు గెలిచినప్పటికీ కూడా శాసనసభకి వెళ్ళి అయితే ప్రజల సమస్యలను ప్రస్తావించాలి కదండి. అసలు ఆయన ఆ పని మీద ఉన్నాడా? ఏ ఒక్కరోజైనా 10 మంది శాసనసభ్యులు తను కాకుండా అసెంబ్లీలోకి వెళ్ళాడా? అసెంబ్లీకి వెళ్లకుండా తప్పించుకు తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు చేసిన దొంగతనాలు అలా ఉన్నాయి, ప్రశ్నలు ఎదుర్కోలేక సమాధానం చెప్పలేక పారిపోతున్నాడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అదే పరిస్థితిలో ఆయన ప్రజల్ని ముఖం చూడలేక ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డికి ముందుకు దోశాడు. అంతకుముందు జైలు యాత్రలు ఆయనే చేసేవాడు, కానీ ఇప్పుడు అది పరిస్థితి కూడా లేదు. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి మీరు ఇంతకుముందు అన్నారు అటవీ దొంగని. అటవీ దొంగే కాదు, కాకాని గోవర్ధన్ రెడ్డితో ఈ క్వాడ్జి దొంగతనం చేయించిన వ్యక్తిగా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతోనే చేశారని చెప్తున్నారు. ఆ రోజున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా చెప్పాడు. తర్వాత ఆయనకే వెళ్ళిందని మనం చెప్పలేము. ఆయన ప్రోద్బలం చేసి ఒక దావ చూపించాడు. ఆ డబ్బులు ఎవరు తీసుకోవాలో అది అధినాయకుడికే వెళ్ళినాయి. సరే, వీళ్ళ వాటా లేదో వీళ్ళు తీసుకున్నారు. అందువల్ల ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ పాత్ర తీసుకున్నాడు. కాకాని గోవర్ధన్ రెడ్డినే కాదు, ఎటువంటి నేరాలు చేసిన వ్యక్తులైనా మా పార్టీలో అరెస్ట్ చేస్తే మళ్ళీ పోలీసుల్ని మేము ఊరుకోము. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు, వాళ్ళు అదే మాట్లాడుతున్నాడు. పోలీసుల్ని దుర్వినియోగం చేస్తున్నారు, రౌడీలుగా ఉపయోగించుకుంటున్నారు అని చెబుతున్నాడు. ఇప్పుడు ఇలాంటి నేరాలు చేసినప్పుడు కేసులు బుక్ చేయటం పోలీసుల నేరం అయితే, పోలీసులు ఉంది ఎందుకు? వాళ్ళ టైంలో 5 సంవత్సరాల పాటు పోలీసులకి హాలిడే డిక్లేర్ చేశారు. మీరు ఎవరి మీద కేసులు బుక్ చేయక్కర్లేదు, నేరాలు ఘోరాలు హత్యలు అత్యాచారాలు ఏమైనా జరగనుండే, అది దళిత వర్గాల మీద జరగనుండే ఇంకెవరి మీద అయినా జరిగినా సరే పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు పెట్టకూడదు. ఒకవేళ ఎవరైనా కేసు పెట్టాలని కనుక ఇతర పార్టీల వాళ్ళు కానీ ఇతర వర్గాలు బాధితులు ఎవరు వచ్చినా, పార్టీల ప్రస్తావన కూడా ఇక్కడ అనవసరం, బాధితులు ఎవరు వచ్చినా వాళ్ళ మీద కేసులు పెట్టారు. అది గొప్ప విషయం. ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ యాక్టులు కూడా ఉపయోగించిన సందర్భం మనం చూసాం అమరావతిలో. అట్లాగే ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడే మాటలు, ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు జైల్లో ఉన్నాడు, బీపీ కూడా పెరిగి ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నాడు. ఆయన ఎవరి ఆదేశాల మేరకి కాదంబరి జత్వానీని మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి 42 రోజుల పాటు ఇక్కడ అక్రమ నిర్బంధంలో పెట్టి వేధించాడు? ఆ కేసు వాళ్ళ బయటకు వచ్చినప్పుడు ఎంతమంది ఐపీఎస్లు సస్పెండ్ అవుతున్నారు? ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అంశం మీద ఈయన నెల్లూరు రాక వెళ్ళి మాట్లాడుతున్నాడంటే, గతంలో ఈ పార్టీలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ప్రజా జీవితంలో శాసనసభ్యులుగా సీనియర్లుగా చేసిన వాళ్ళు ఏమైపోయారు? ఇవాళ ఎప్పుడన్నా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక సలహాదారుగా ప్రభుత్వ
జీతంతో పనిచేశాడు. దాదాపు 5 లక్షలు 10 లక్షలు ఆయనకి ఎన్నో కొన్ని కోట్ల రూపాయలు జీతంగా ముట్టి అలవెన్సులుగా ముట్టియానికి పబ్లిక్ దీని కింద స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ద్వారా లెటర్ రాస్తే కూడా బయటకు వచ్చినాయి. అలాంటి వ్యక్తి ఇవాళ ప్రజల సొమ్ము తిని మళ్ళీ ఇవాళ పార్టీ తరపున మాట్లాడటానికి వచ్చాడంటే ఆయన ఏ రోల్లో ఉన్నాడు? ప్రజల తరపున ఉన్నాడా, ప్రభుత్వం తరపున ఉన్నాడా? ఇవాళ ఆయన్ని ముందు పెట్టుకుని ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడ సాగిస్తుందంటే కుక్క తాకుపట్టి గోదావరి ఎదటం ఎంత అసాధ్యమో, ఈయన ఎప్పుడన్నా ఒక ప్రజా జీవితంలో ఒక గ్రామ పంచాయతీ సభ్యుడిగా పోటీ చేశాడా? చేసి గెలిచిన చరిత్ర ఉందా? ఆయన ఇవాళ 164 స్థానాలు గెలిచిన ప్రజల నుంచి అభిమానంతో గెలిచిన పార్టీని వాళ్ళు ఆయన ఛాలెంజ్ చేసి మాట్లాడుతున్నాడు. నీకుండా ఎమ్మెల్యేని నువ్వు అసెంబ్లీకి ఎందుకు పంపలేకపోతున్నావు? నువ్వు పార్టీ లీడర్ అయితే నువ్వు జగన్మోహన్ రెడ్డిని అడగొచ్చు కదా, మీ బాధ్యతల నుంచి ఎందుకు తప్పించుకుంటున్నారని. తెలుగుదేశం పార్టీ కనుక ఏమైనా అక్రమాలు చేస్తే శాసనసభలోనే అడగండి, ఎందుకు అడగొద్దు? మీరు అంత మంచి పవిత్రమైన ఒక వేదిక ఉండగా, రాజ్యాంగపరంగా కల్పించిన వేదిక ఉండగా నువ్వు ఆ జైలు గోడల దగ్గర ఎందుకు వెళ్ళి మాట్లాడతావు? కాకాణి గోవర్ధన్ రెడ్డి తప్పు చేయకపోతే ఆయన పరారవ్వాల్సిన అవసరం ఏముంది? మాజీ మంత్రి కూడా కదా ఆయన మీద వచ్చిన ఆరోపణలను వెళ్ళి పోలీసు విచారణలో చెప్పొచ్చు కదా, నా మీద ఏం విచారణ ఉందో చెప్పండి ఆరోపణలు, దానికి నేను నా వివరణ ఇస్తానని చెప్పాలి కదా. ఆయన ఎక్కడ అరెస్ట్ చేశారు? ఆయన భయం ఏంటంటేనండి, ఇన్వెస్టిగేషన్లో సతుల పేరు చెప్పాడా, ఎవరి పేరు చెప్పాడా కనుక్కుంటా వెళ్ళి పలకరింపుకి వెళ్ళినట్టు అయి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అదే, ఇప్పుడు నా పేరు చెప్పొద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఇప్పటికే నా మీద ఆయన ఇంకోటి కూడా అక్కడ ఒప్పుకున్నాడు, నా మీద కూడా అనేక కేసులు ఉన్నాయి, మేమందరం కూడా 2 నెలల్లో అరెస్ట్ అవుతామని కూడా చెబుతున్నాడు. అంటే ఆయన తెలుసు ఈ చేసిన కేసులు ఇలాంటివి, వాటి మీద అరెస్టులు ఎప్పుడు అవుతాము అనేది. ఇవాళ వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి నాయకుడి మీద కేసు ఉండబట్టికే ఎవరికి వాళ్ళు వెనక్కి తగ్గుతున్నారండి. ఇప్పుడు పేరు నాని ఉన్నాడు, పేరు నాని మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారిని చాలా మంచి రాజనీతిజ్ఞుడు అని కూడా పొగిడాడు. ఎందుకంటే వాళ్ళ భార్యను అరెస్ట్ చేస్తాడని భయపడ్డాడు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడంటే, మహిళలను అరెస్ట్ చేసే ముందు మీరు కొంచెం సంయమనం పాటించమన్నాడు. అందుకని ఆగారు. ఆయనే రాశాడు కదా, నా గోదాంలో నుంచి కొన్ని 100,000 టన్నులో సబ్సిడీ బియ్యం మిస్ అయిపోయినాయి అని, తర్వాత ఆ డబ్బులు కడతానని కూడా. తప్పు చేయకపోతే నువ్వెందుకు కడతావు? అంటే ప్రతి వ్యక్తి తన విభవం మేరకి, తన శక్తి మేరకి ఈ దోపిడీలో భాగస్వాములు అయ్యారండి. ఇప్పుడు మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గురించి చెప్పారు. ఆయన అటవీ భూమి ఆక్రమించుకున్నట్టు అటవీ శాఖ, రెవెన్యూ శాఖ, తర్వాత సర్వే అందరూ అన్ని డిపార్ట్మెంట్లు కలిసి చేస్తే ఖచ్చితంగా ఇన్ని ఎకరాలని తేలింది. అట్లా ఎవరు తక్కువ ఉన్నారండి వీళ్ళల్లో. తర్వాత ఆయన పేరు లేకుండా జాగ్రత్త పడ్డాడు కుటుంబ సభ్యులతో. ఎందుకంటే ఆయన ఏమనుకున్నాడంటే, ఇంకా 35 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వానికి నేను సలహాదారుగా ఉండాలి కాబట్టి ఎందుకన్నా పెద్ద పెద్ద ఎస్టేట్లు దోపిడీ చేసే అవకాశం వస్తుంది, అప్పుడు చూసుకుందాం. ఈ చిన్న ముందు వీళ్ళతో మేర సర్దేశాడు. కాబట్టి ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి ఆయనకి నైతికంగా లేదు. ఆయన ఇప్పుడు ప్రజా జీవితంలో ఉండలేదు. నువ్వు ఉన్నది కూడా ప్రభుత్వ జీతాలు తీసుకుని ఉండవు, అంతే తప్ప నువ్వు ప్రజలకి జవాబుదారీగా ఎక్కడి నుంచి అయినా ఎన్నికయ్యి ఏదన్నా ఒక పదవిని నిర్వహించిన వ్యక్తివి నువ్వు కాదు. అలాంటి వ్యక్తులను ముందు పెట్టు, నువ్వు వెనకుండు ఇప్పుడు కూడా సలహాదారుగా. అంతేగాని నువ్వు పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళందరూ కూడా చెప్పారు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి మమ్మల్ని ఈ పని చేయమని పురమాయించాడు, మేము చేసామని చెబుతున్నారు. అలాంటి అనేక కేసుల్లో నువ్వు కాకాణి గోవర్ధన్ రెడ్డి విషయం కూడా నీదే బాధ్యత. కాబట్టి తోటి నిందితుల్ని, సహనిందితుల్ని, ముద్దాయిల్ని కాపాడుకోవటానికి మాట్లాడే మాటలే తప్ప తనకి ఒక నైతిక బలం ఉండి మాట్లాడే మాటలు కాదు బ్రహ్మం గారు. కాబట్టి ఆయన్ని పెద్ద సీరియస్గా తీసుకోకలేదు. ఆయన చెప్తున్నట్టు 2 నెలల తర్వాత ఆయన పరిస్థితి కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడో ఆయన కూడా అక్కడే ఉండాల్సిన పరిస్థితికి వస్తుంది. కాకాణి గోవర్ధన్ రెడ్డి పలకరించి బయటకు వచ్చిన తర్వాత గోవర్ధన్ రెడ్డి మీద ప్రభుత్వం అక్రమం కేసు పెట్టింది, ఇది కరెక్ట్ కాదంటున్నాడు. అక్రమ కేసు అయితే సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్ళాడు, సుప్రీంకోర్టు కూడా బెయిల్ కూడా ఎందుకు తిరస్కరించింది? అది ఇప్పుడు ఆ రోజున వేరే కంపెనీ మైనింగ్ చేసి వాళ్ళ టర్మ్ అయిపోయిందని వెళ్ళిపోతే ఆ మైనింగ్ అన్నీ క్లియర్గా ఉండి మంచి లాభసాటిగా ఉన్న క్వాడ్జీని అప్పనంగా తీసేసుకుని ఆ రోజున 40 డంపర్ల నిండా నింపుకెళ్తుంటే కూడా ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలబెడితే ఆయన మీద ట్రాన్స్జెండర్స్తో అటాకులు చేయించి
అన్నీ అందరూ చూశారు. నెల్లూరు జిల్లాలో అంత ఘోర పరాజయం పొందటానికి కూడా కారణం ఏంటంటే అనిల్ కుమార్ కానీ కాకాణి గోవర్ధన్ రెడ్డి కానీ పై నాయకుల అండతో దోసుకు తిన్నారు గనుల్ని, ఇసుక, ఏది దొరికితే అది. కాబట్టి దానికి మూల్యం చెల్లించారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పార్టీ ముందు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఉండి ఎన్నాలో ఈ నాటకాలు ఆడగలుగుతాడండి? ఆయన్నే పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించేస్తే అయిపోద్ది, అంతే కదా. పార్టీ అధ్యక్షుడిగా నువ్వు మొన్న ఇంకో మాట మాట్లాడు, నా దగ్గర డబ్బులు లేవని. ఇది అదునుగా తీసుకుని ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ కూడా కొంతమంది క్రైస్తవ సంఘాల ద్వారా ఆ పార్టీ అతను ఎట్లాగో నడపలేకపోతున్నాడు, నా క్రైస్తవ ఓట్ల బ్యాంకు అతనికి వెళ్ళింది కాబట్టి అతన్ని నా పార్టీలో మెర్జీ చేస్తే నేను పార్టీని ముందుకు తీసుకెళ్తాను, క్రైస్తవ సమాజానికి ఎంతో కొంత సేవ చేయగలుగుతాననే ప్రతిపాదన కూడా తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ నేను నిర్వహిస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో 3,400 కోట్లు నిల్వ ఉందండి. పార్టీ ఫండ్ 3,400 కోట్లు ఉంది. ఎట్లా చెప్తాడు నడపలేని డబ్బులు లేవని? తర్వాత ఇంకోటి, ప్రతి డివిజన్ కేంద్రాల్లోనూ మండల కేంద్రాల్లో కూడా ఎంతంత పెద్ద పెద్ద ప్యాలెస్ లాంటి ఆఫీసులు కూడా ప్రభుత్వ స్థలాల్లో కట్టుకున్నాడు. అసలు అటువంటి పార్టీ ఆఫీసులు కాంగ్రెస్ పార్టీకి కానీ, లేకపోతే 37 ఏళ్ళుగా ఉన్న తెలుగుదేశానికి కానీ, లేకపోతే వామపక్ష పార్టీలకు కానీ లేవు. ఆయన ఉంది ఒకే టర్ము. ఒక్క టర్మ్లో అంత పెద్ద పెద్ద ఆఫీసులు కట్టుకున్న పార్టీ, తర్వాత అంత రిచెస్ట్ చీఫ్ అది ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన జప్తు 45,000 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు జప్తు ఎవరికన్నా జరిగిందా దేశం మొత్తం మీద? ప్రపంచంలో జరగలేదు. అదే అన్న, ప్రపంచంలో కూడా జరగలేదు. అలాంటి వ్యక్తి నేను డబ్బులు లేదని చెప్పుకోవచ్చు, చెప్పుకుంటే తప్పులేదు. కానీ ప్రజలు నమ్ముతారా? ఒకవేళ రేపు ప్రజలకు ఒక్కొక్కరికి ఒక ఓటుకి ₹1,00,000 ఇచ్చి జగన్మోహన్ రెడ్డి నన్ను ఓటేయమన్నా కూడా ప్రజలు వేయరు. ఎందుకంటే ఆ లక్షకి 10 లక్షలు నువ్వు పిండగలవు ఒక్కొక్క ఓటు మీద. వాళ్ళు ఆల్రెడీ అర్థమైంది నువ్వు మద్యంలో ఎంత కుంభకోణం చేశాడో. ఇంతవరకు దేశంలోనే జరిగిన అతి పెద్ద కుంభకోణంగా ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం నిలబడుతుంది. మరి అలాంటప్పుడు ప్రజలు అంత అమాయకులు కాదు. మొన్న అంత ఘోర ఓటమి ఇచ్చారంటే, 11 సీట్లే ఇచ్చారంటే అతను చేసిన ప్రతి దీన్ని అంటే దోపిడీని వాళ్ళు గమనించారు. అన్నా క్యాంటీన్లు మూయటం ఏంటండి? పేదలకు సంబంధించిన అంటే తను దోసుకు తినొచ్చు కానీ రాష్ట్రాన్ని, పేదాడు ఒక సబ్సిడీ భోజనం తినడానికి ఆయన మనసు ఒప్పలేదు. పేదాడు బతకటమే వాళ్ళు ఆనందం అసలు చూడలేకపోయారు అలాంటి వ్యక్తులు. అందుకే ప్రజలు అందరూ కూడా మూకుమ్మడిగా ఓడించిన పార్టీ అది. ఇప్పుడు దీన్ని వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డో ఇంకొకళ్ళు వచ్చేమి దాన్ని బతికించే పరిస్థితి లేదని అని జగన్మోహన్ రెడ్డికి అర్థం కాబట్టే ఆయన వెనక జరిగాడు. మైకుల ముందు వచ్చి మాట్లాడే నాయకులు తప్ప మిగతా వాళ్ళంతా సర్దుకున్నారు. ఆ మాట్లాడేవాళ్ళు కూడా దోపిడీలో భాగస్తులు కాబట్టి తప్పగా మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ త్వరలో జైలుకి వెళ్లాల్సిందేనంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం బ్రహ్మగారు, మన చైతన్య వీక్షకులు.